రామ్టాక్కి తిరిగి స్వాగతం. రాహుల్ గాంధీ జూన్ 19వ తేదీ తర్వాత ఇంతవరకు భారత్లో ఎక్కడ దర్శనం ఇవ్వలేదు. ఎక్కడున్నాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ వస్తే వచ్చి ఉండొచ్చు ఇప్పటికీ. కాకపోతే ఇన్ని రోజులు రహస్యంగా ఒక ఎల్ఓపి, భారత లీడర్ ఆఫ్ అపోజిషన్, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికి చెప్పడు. ఎస్పీజీ ఇప్పటికే ఎన్నో లెటర్స్ రాసింది. ఏంటంటే మరి ఆయన ఎస్పీజీ సెక్యూరిటీ కింద ఉన్న వ్యక్తి కదా, మరి వాళ్ళకి ఇన్ఫామ్ చేయడు. ఇంత బాధ్యత లేకుండా నేను ఎక్కడ ఎవరిని చూడలేదండి. ఒకవైపు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చూసుకుందామా, పంజాబ్ కాంగ్రెస్ బగ్గుమంటా ఉంది. ఆయన రిప్రజెంట్ చేసిన, ప్రస్తుతం వాళ్ళ చెల్లెల చేత రిప్రజెంట్ చేపిస్తున్న వైనాడులో చాలా దారుణాదారుణమైనటువంటి క్లైమేటిక్ ఇష్యూస్ వచ్చాయి. 5-6 చనిపోయారు. ఎక్కడున్నాడో తెలియదు. అసలు రహస్యయాత్ర ఏంటండి? వెళ్ళి ఎక్కడికైనా వెళ్తే వెళ్ళటం అనేది ఒకటి, దానికి ఒక పద్ధతి పాడు ఉండదు. ఎక్కడికి వెళ్తున్నాడో ఇప్పటికి ఇన్నిసార్లు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు. ఎవరన్నా క్వశ్చన్ చేస్తే ఏంటి, ఇప్పుడు సుప్రియా శ్రీనాథే అధికార ప్రతినిధి ఏం ప్రకటన ఇచ్చింది తెలుసా? మోడీస్ వెకేషన్ ప్యాక్డ్ సమ్మర్. సిగ్గుండాలండి వీళ్ళకి మాట్లాడటానికి. అసలు ఇటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడతాడు, నేను రాహుల్ గాంధీని 2029లో ప్రధానమంత్రిని చేస్తాను. ఆయనకున్నది 17 సీట్లు, మొత్తం గెలిస్తే 17 అనుకుందాం. అసలు అయినా ఇటువంటి వ్యక్తి, నాన్ సీరియస్ పర్సన్ ప్రధానమంత్రి అయితే పరిస్థితి ఏంటో ఆలోచించండి. కాంగ్రెస్లోనే ఇవాళ అంతర్గత మథనం జరుగుతుంది. ఆయన బదులు ప్రియాంక గాంధీ బెటరని. ఆవిడ కూడా ఏ రాయి అయినా ఒకటేనండి. వైనాడులో మరి ఇంతవరకు ఆవిడ వెళ్ళను కూడా వెళ్ళలేదు, అక్కడ ఎంపీ అయ్యి ఉండి. సరే, ఎందుకంటే ఆ ఇద్దరిని తప్పితే మిగతా వాళ్ళని కాంగ్రెస్లో ఆలోచించుకోలేరు. అది కుటుంబ పార్టీ కింద ఎప్పుడో మారిపోయింది. అసలు కాంగ్రెస్ ఎప్పుడో పోయింది అది. అంటే ఎ- ఏ ఎక్కడికి వెళ్ళాడని ఎవరన్నా అడిగినందుకు ఎదురుదాడి చేస్తున్నారు. మోడీ వెళ్ళాడు కదా, అసలు ఎంత దారుణంగా మాట్లాడతారండి. పెయిడ్ పెయిడ్ ఆర్టిస్టులు అంట. ఏది? ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో కమ్యూనిటీ ప్రోగ్రామ్స్, అక్కడ డయాస్పొరా, ఇండియన్ డయాస్పొరా అరేంజ్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ అట. వాళ్ళు పెయిడ్ పీపుల్ అట. వాళ్ళకి కోపం వస్తూ ఉంది. ఆస్ట్రేలియా వాళ్ళకి వాళ్ళు రియాక్ట్ అయ్యారు చాలా సీరియస్గా. అంటే వీళ్ళ బలహీనతలను కప్పిపుచ్చుకోవటానికి ఎక్కడి దాకైనా వెళ్తారు, ఏం మాట్లాడటానికైనా వెళ్తారు వీళ్ళు. దీనికి అసలు ఆ సిపిఎం ఏంటండి? ఆ ఎంఏ బేబీ సపోర్ట్ చేస్తాడా దీనికి? ఏం మోడీ కూడా వెళ్ళటం లేదా? మోడీ వెళ్ళేన దానికి రాహుల్ గాంధీ వెళుతున్నది ఒకటేనా? గుండె మీద చేసుకొని ఎవరైనా చెప్పమనండి. రాహుల్ గాంధీ ఆయన విహారయాత్ర రహస్యంగా, అది విహారయాత్రనో దేశానికి వ్యతిరేకంగా కుట్రల యాత్రనో ఎవరికి తెలియదు. అది పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే తెలిస్తే కదా ఎవరికన్నా, ఎక్కడికి వెళ్ళాడో తెలిస్తే కదా. కానీ మోడీ అలా కాదు. ఇది పబ్లిక్ ఐటినరీ ఉంటుంది ఆయన దగ్గర. ఆయన 3 నెలల్లో 11 దేశాలు, G7 సమ్మిట్, ఇండో నార్డిక్ సమ్మిట్, వీటన్నిటిని అటెండ్ అయ్యాడు. సరదా కోసం వెళ్ళలేదండి మోడీ. అన్ని దేశాల్లో మీకు మనకి కావలసిన దేశ ప్రయోజనానికి కావలసినటువంటి ఒప్పందాలు చేసుకున్నాడు. మనకి అత్యంత కీలకమైన సిచిలిస్, ఇండియన్ ఓషన్లో చాలా ముఖ్యం డిఫెన్స్ రీత్యా భారత్కి, అక్కడికి వెళ్ళాడు. అసలు పసిఫిక్ అయితే, ఏషియా పసిఫిక్ సైడ్ అయితే మీరు చూసేటట్టయితే ఇండోనేషియా అత్యంత కీలకం మనకి. ఎందుకంటే మలక్కా జలసంధి అక్కడి నుంచి వెళ్తుంది. ఆ దేశంతో ఆ మలక్కా జలసంధికి సంబంధించి కొన్ని ఒప్పందాలు చేసుకోగలిగాడు. సబాగ్ సబాంగ్ పోర్టుకి అభివృద్ధికి కలిసి పనిచేయటానికి ఒప్పుకున్నారు. ఇటువైపు గ్రేటర్ నికోబార్, అటువైపు సబాగ్. అంటే అవసరమైనప్పుడు మలక్కా జలసంధి మన చేతిలో ఉంటుంది, కీలకము అవ్వబోతుంది. దాంతోపాటు మన నిఖిల్, నిఖిల్ని తీసుకురావటం కోసం
ఎందుకంటే అక్కడ ఇండోనేషియాలో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఎక్కడ ప్రపంచం మొత్తం మీద అక్కడే ఎక్కువ, దాదాపు 75-80% అక్కడే ప్రొడ్యూస్ అవుతుంది, అక్కడే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో దాంతో ఒప్పందం చేసుకున్నారు. మన బ్రహ్మోసు ఆస్త్ర మార్కెటింగ్ చేశారు, ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్తే, ఆస్ట్రేలియాలో ఏంటి అసలు, ఆస్ట్రేలియాలో యురేనియం 10 సంవత్సరాల నుంచి అసలు మనకి దాని ముందు ఒకటి చెప్తానండి. ఇండోనేషియా అసలు మనకి 1965 యుద్ధంలో పాకిస్తాన్కి పూర్తిగా సపోర్ట్ చేసింది, సుకర్ణో ఉన్నప్పుడే. భారత్కి అత్యంత మిత్ర దేశంగా ఎప్పుడూ లేదు, మొట్టమొదటిసారి ఇప్పుడు అత్యంత మిత్ర దేశంగా ఇండోనేషియా మారింది. ఈ యాత్ర అవసరమా కాదా? ఆస్ట్రేలియా ఇంకొక కీలకం, అక్కడ యురేనియం ఎవ్వరూ మనకి ఇవ్వడానికి ఇష్టపడని చోట ఆస్ట్రేలియా ఇవాళ యురేనియం భారత్కు ఇవ్వటానికి ఒప్పందం చేసుకుంది. మన కొత్తగా శాంతి చట్టం కింద మాడ్యులర్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఇవి ఇప్పుడు సాఫీగా మనం వాటికి వెళ్ళొచ్చు, యురేనియం వస్తూ ఉంది మనకి. అట్లానే రేర్ ఎర్త్ మినరల్స్, మీకు లిథియం అయినా కోబాల్ట్ అయినా ఇటువంటివి కూడా వాటికి సంబంధించి కూడా ఒప్పందం చేసుకోవటం జరిగింది. 40 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ ఒక భారత ప్రధాని వెళ్ళగలిగాడు. ఎక్కడైనా మోడీ విహారానికి వెళ్ళినట్టు చూశారండి? విహారయాత్రలు ఎట్లవుతాయండి? అసలు అదే కాదు, వాళ్ళకి ఏంటంటే కవరప్ చేసుకోవాలి. రాహుల్ గాంధీని అందరూ ప్రశ్నిస్తుంటే కౌంటర్గా మోడీని ప్రశ్నించాలి. కానీ దాంట్లో ఉండాలి, సబ్స్టెన్స్ ఉండాలి కదా. మీకు ఆయన ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ ఏదైతే వాళ్ళు అరేంజ్ చేశారు, ఇండియన్ డయాస్పోరా, అవి పెయిడ్ ప్రోగ్రామ్స్ అట. వాళ్ళ కోపం వస్తుంది ఆస్ట్రేలియన్స్కి, ఆస్ట్రేలియా ఇండియన్ డయాస్పోరాకి. అంత వాళ్ళు అత్యంత ఉత్సాహంతో పాల్గొంటే అసలు స్లోగన్స్ వినండి. అసలు అక్కడ వాళ్ళకి పెయిడ్ వాళ్ళు అయితే అట్లా మాట్లాడతారా? అసలు ఏంటంటే వాళ్ళని తక్కువ చేసి చూడటం. మన భారతీయులు, ప్రవాస భారతీయులు, భారత ప్రధాని, అక్కడ భారత ప్రధాని వస్తున్నాడంటే అంతమంది ఉవ్వెత్తున వస్తే దాన్ని కూడా కించపరుస్తూ మాట్లాడతారా? అసలు కాంగ్రెస్ ఎక్కడికి వెళ్తుంది అసలు? ఇది అంత కష్టపడి ఈ వయసులో కూడా 75 సంవత్సరాల్లో కూడా ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా దేశం కోసం ప్రతిరోజు కష్టపడి పనిచేస్తున్న మోడీని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ వీళ్ళని ఏమన్నా ఆ పేరు వాళ్ళ, ఎందుకంటే వాళ్ళ చేస్తున్నటువంటి పనులు అట్లా ఉన్నాయి. దేశం కోసం పనిచేసే వ్యక్తిని చాలా అవహేళనగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది వాళ్ళ హక్కు కదా పాలన, ఇంకొకరు చేస్తే వాళ్ళు సహించలేరు. మోడీ చేస్తున్నవి విహారయాత్రలు కాదు, రాహుల్ గాంధీ చేస్తున్నవి రహస్య యాత్రలు. ఎందుకోసం తెలియదు. ఆయన విహారయాత్ర లేకపోతే దేశ వ్యతిరేక శక్తులతో కలుస్తున్నాడా? ఎందుకంటే అదివరకు చాలాసార్లు కలిశాడు, వెళ్ళినప్పుడల్లా కూడా ఎవరికి తెలియదు కదా. ఎస్పీజీ అడుగుతుంది, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అడుగుతా ఉంది, లెటర్స్ రాసింది ఎన్నో. మీరు మాకు చెప్పకుండా వెళ్ళొద్దండి, మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే ఎవరికి చెప్పడం. బాధ్యత లేనటువంటి అత్యంత బాధ్యతారాహిత్య వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ. మీకు మోడీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదు. ఇది ఈనాటి రామ్టా. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.